ఆదికాండము 3వ అధ్యాయము. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నిటిలో జిత్తుల మారిది సర్పము. అది తోటలోనున్న ఏ పండు చెట్టును తినరాదని దేవుడు మీతో చెప్పెనట నిజమేనా అని స్త్రీని అడిగెను. దానికి స్త్రీ, తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండైనను మేము తినవచ్చును. ఆ చెట్టు పండును మాత్రము మేము తినకూడదు, తాకకూడదు. ఆ పని చేసినచో మేము చనిపోవుదుము అని జవాబు చెప్పెను. అంతట సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండును తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుననియు, మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదురనియు ఎరిగి అతడు మీకట్లు చెప్పెను అని అనెను. స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండుగగా నుండెను. దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను. ఇట్లనుకొని ఆమె ఆ చెట్టు పండ్లు కోసి తిని భర్తకు ఇచ్చెను. అతడును తినెను. ఆ పండును తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది. తాము మొండి మొలతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి. అంజూరపు టాకులు కుట్టి మొలకు కప్పుకొనిరి. ఆ సాయంకాలము దేవుడైన యావే చల్లగాలికి తోటలో తిరుగాడుచుండెను. ఆయన అడుగుల చప్పుడు వారికి వినబడెను. వారు ఆయన కంటికి కనబడకుండా చెట్టు నడుమ దాగుకొనిరి. కాని దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయి, నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతట మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని. నేను దిశములతో ఉంటిని కావున భయపడి దాగుకొంటిని అనెను. నీవు మొండిములతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని చెప్పిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఏల చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండును తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీ ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడిమలు కరుతువు. ఆయన స్త్రీతో ఇట్లనెను, నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును, నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును. అయినను నీ భర్త ఎడల నీకు కోరిక కలుగును, అతడు నీ మీద పెత్తనము చేయును. ఆయన నరునితో ఇట్లనెను, నీవు నీ భార్య మాట విని నేను తినవలదు అనిన పండును తింటివి, నీ వలన భూమి శాపము పాలైనది. నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంట పండింతువు. ఈ నేల నీకై ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించును. నీవు పొలములోని పంటతో పొట్ట నింపుకొందువు. పుట్టిన మట్టిలో కలిసిపోవు వరకు నీవు నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకుందువు. నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోవుదువు. జీవులకందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అని పేరు పెట్టెను. అంతట దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదామునకు ఏవకు తొడిగెను. అప్పుడు దేవుడైన యావే, మానవుడు కూడా మంచి చెడ్డలు గుర్తించి మాపాటివాడయ్యను. అతడిక ప్రాణమిచ్చు చెట్టు పండును కోసుకొని తిని శాశ్వతముగా బ్రతుకునేమో అనుకునెను. కావున ఆయన ఏదెను తోట నుండి నరుని వెళ్ళకొట్టెను. అతడు పుట్టిన నేలను సాగు చేయుటకు అతనినే పంపివేశెను. ఈ విధముగా దేవుడు తోట నుండి మానవుని తరిమివేశెను. ఆయన ఏదెను తోటకు
తూర్పు దిక్కున కెరూబులను, గుండ్రముగా తిరుగుచు నిప్పుల చిమ్ము కత్తిని నిలిపెను. ప్రాణమిచ్చు చెట్టు దరిదాపులకు ఎవ్వరిని రానీకుండుటకై దేవుడు ఇట్లు చేసెను. ఆమేన్.